హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. తెలుగు హీరోయిన్స్లో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆబ్వియస్లీ మన నోట్లోంచి ఓరామరిగా వచ్చేటటువంటి పేరు మృణాల్ ఠాకూర్ అనమాట. సో ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే సీతారామన్ సినిమాతో మృణాల్ ఠాకూర్ పేరు అయితే మారుమ్రోగిపోయింది. దాని తర్వాత విజయ్ దేవరకొండతో చేసినటువంటి ఫ్యామిలీ స్టార్ మూవీలో కూడా మృణాల్ ఠాకూర్కి మంచి పేరే పడింది. అండ్ రీసెంట్గా నాగేశ్వరి డైరెక్షన్లో వచ్చినటువంటి కల్కి 2898 ADలో కూడాను కనిపించింది కొద్దిసేపు అయినప్పటికీ మృణాల్ ఠాకూర్కి మంచి మార్కులే పడ్డాయన్నమాట. సో ఈ మధ్య ఆవిడగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్లో చాలా బిజీగా ఉన్నారు. అండ్ అలానే బాలీవుడ్స్లో కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ సమయంలో ఏంటంటే నార్మల్గా మనం మృణాల్ ఠాకూర్ యొక్క ప్రొఫైల్ కానీ గమనించినట్లయితే ఆవిడ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనమాట. సో ఎప్పుడు ఏంటంటే కాస్త మోడర్న్ డ్రెస్లో ఫొటోస్ అప్లోడ్ చేసేటటువంటి మృణాల్ ఠాకూర్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఫుల్ ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తున్నారు. సో ఇందుకల కారణం ఏంటి అన్నప్పుడు కొంతమంది నెటిజన్స్ ఇచ్చిన కామెంట్స్ ప్రకారం చూస్తే సో ఈవిడ పెళ్లి పీట లెక్కపోతున్నారు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుందన్నమాట. కొంతమంది అయితే కన్ఫర్మ్ కూడా చేస్తారు ఎవరెవరా అని. ఎందుకంటే ఒకప్పుడు ప్రీవియస్గా మనం కానీ చూసుకున్నట్లయితే మృణాల్ ఠాకూర్కి వేరే హీరోతో ప్రేమాయణం నడిచింది అనేటటువంటి వార్తలు కూడా మనం చూసాం. బట్ ఆ టైంలో ఏంటంటే ఆవిడ దాని మీద పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. సో అందువల్ల ఏంటంటే అది అలా తగ్గిపోయింది. బట్ ప్రెసెంట్ ఏంటంటే ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసేటటువంటి ఫొటోస్ అన్నీ కూడాను ఫుల్ ట్రెడిషనల్ లుక్లో ఉండేసరికి జనాలందరూ కూడా ఎమ్మడు మేబీ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడానికో లేదంటే అవతల వాళ్ళ ఫ్యామిలీకి ప్రూవ్ చేయడానికో ఇటువంటి ట్రెడిషనల్ లుక్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తుందేమో అనేసి చాలామంది నెటిజన్స్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఇన్ కేస్ ఇది నిజం అయితే మాత్రం ఇట్స్ ఎ గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడు ఇటువంటి పెళ్లి కానీ చేసుకున్నామంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేటటువంటి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు మృణాల్ ఠాకూర్ మూవీస్లో మీరు చూసిన వాటిలో ద బెస్ట్ మూవీ ఏంటి అని, అంతేకాకుండా ఇన్ కేస్ మృణాల్ ఠాకూర్ ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నా మీకైనా లీక్ అయిందా ఆ విషయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు చూసిన వాటిలో మృణాల్ ఠాకూర్లో నాకైతే సీతారామన్ ద బెస్ట్ అనమాట. సో మీకు బాగా నచ్చినటువంటి మృణాల్ ఠాకూర్ యొక్క మూవీ ఏంటి లేదా క్యారెక్టర్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో సాస్ టీవీతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.